హాయ్ హలో వెల్కమ్ టు ఐకో మీడియా. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా గ్లిమ్స్ ఈ రోజు సాయంత్రం రిలీజ్ అయింది. నిన్న గుంటూరు కారం, ఈ రోజు దేవర. పాపం సోషల్ మీడియాని ఊపిరి తీసుకొనివ్వట్లేదు. ఒకరి తర్వాత ఒకరు దాడి చేస్తూనే ఉన్నారు. ఇక దేవర గ్లిమ్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ మాస్ లుక్స్ తో ఫ్యాన్స్ ని ఉర్రూతొలగించాడు. గ్లిమ్స్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ లోనే ఉంది. ఈ సినిమా కోసం ఒక సపరేట్ ప్రపంచాన్ని సృష్టించినట్టు కొరటాల శివ ఎప్పుడో చెప్పాడు. ఈ గ్లిమ్స్ చూస్తుంటే అది ఎంత నిజమో మనకు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి మరో హైలైట్ అనిరుద్ మ్యూజిక్. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం హై పీక్ స్టాండర్డ్ లో ఉన్నాయి. ఎన్టీఆర్ గారు త్రిబుల్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో దీనికోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ ని ఏం మాత్రం డిసప్పాయింట్ చేయకుండా కొరటాల శివ గారు ఈ గ్లిమ్స్ ద్వారా సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పారు. ముఖ్యంగా అండర్ వాటర్ ఫైట్ సీన్స్ చిత్రీకరించడంలో సినిమా ఫోటోగ్రాఫర్ యొక్క నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఎన్టీఆర్ గారిని ఎర్ర సముద్రంలో మెరుస్తున్న డైమండ్ లా చూపించాడు. అలాగే లాస్ట్లో ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసింది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించింది. ఇక ముఖ్యంగా మూన్ షాట్, ఇది ఒక విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. సినిమాలో ఒక చిన్న షాట్ ఈ రేంజ్లో ఉంటే ఇక సినిమా ఎలా ఉండబోతుందో మీరే ఆలోచించుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.